ఇవాళైతే ఇవాళ నేను కేక్ చేశాను. ఎలానో చెప్తున్నాను చూడండి. ఫస్ట్ క్రీమ్ బిస్కెట్స్, ఇది బిస్కెట్ కేక్. ఓకే. బిస్కెట్ కేక్ ఎలా చేయాలంటే మామూలు బిస్కెట్స్తో కూడా చేయొచ్చు. క్రీమ్ బిస్కెట్తో ఫస్ట్ మంచి ఈజీ చేయొచ్చు. ఈజీ మెథడ్ ఇప్పుడు చెప్పేది. ఓకే. క్రీమ్ బిస్కెట్స్ ఏమన్నా ఉంటాయి కదా బార్బన్, అవి తీసుకొని ఒక స్పూన్తో అది తీసేయాలి. ఏం తీసేయాలి? క్రీమ్. ఓకే. క్రీమ్ తీసేసి ఒక బౌల్ వేసుకోవాలి. ఆ బౌల్ పక్కకు పెట్టేసేయాలి. ఆ బౌల్ పక్కకు పెట్టేసి మామూలు బిస్కెట్స్ ఉంటాయి కదా, ఆ బిస్కెట్స్ మిక్సీ పట్టుకోవాలి ఇట్లా పౌడర్ లాగా. ఓకే. మిక్సీ పట్టుకున్న పొడి ఇట్లా పొడి దాంట్లో ఈనో చిన్న ప్యాకెట్ ఈనో అన్నీ వేసుకోవచ్చు, బేకింగ్ పౌడర్ అన్నీ వేసుకోవచ్చు. ఈ రెండిట్లలో ఏదన్నా వేసుకోవచ్చు. కొన్ని పాలు వేసి మంచిగా గ్రైండ్ పట్టాలి. ఇట్లా లిక్విడ్ లాగా అవుతుంది. అది ఒక బౌల్లో నూనె రాచి ఆ లిక్విడ్ పోసి ఒక పెద్ద బౌల్ పెట్టి దాంట్లో ఆ లిక్విడ్ పోసి బౌల్ పెట్టి ఒక 20 minutes చిన్న మూత పెట్టాలా వద్దా? మూత పెట్టి ఒక ప్లేట్ పెట్టి ఒక 20 minutes 30 minutes చిన్న ఫ్లేమ్లో వదిలేయాలి. ఓకే. ఓకేనా? 20 minutes తర్వాత అది తీయాలి. తీసినాక ఇట్లా వస్తుంది. ఓకే. తీసినాక మరి చాక్లెట్ సిరప్ వేసినట్టున్నావు, అది ఎట్లా వచ్చింది? అది క్రీమ్ ఉంటుంది కదా, ఈ మన లోపల క్రీమ్ ఉంటుంది కదా, ఆ బిస్కెట్స్ క్రీమ్. ఓకే. అది ఫ్రిడ్జ్లో పెట్టినా కదా తిక్కుగా అవుతుంది. ఉట్టిగానే తిక్కు అవుతుంది. దాంట్లో ఏమి వేసినావు? కొంచెం పాలు వేసి గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి, మరీ థిక్ కాదు మరీ లూజ్గా కాదు, మీడియం అయితే అప్పుడు దీని మీద స్ప్రెడ్ చేసినావు. మరి ఇవేంటి పైన పెట్టినావు? ఇంకా జెమ్స్ అన్న వేసుకోవచ్చు, సమోసా చాకో చిప్స్ అవైనా వేసుకోవచ్చు. ఓకే. ఓకేనా? మరి కట్ చేయి. మరి బర్త్డే సాంగ్ పాడాలి. హ్యాపీ బర్త్డే హ్యాపీ హాలిడేస్ కీప్ దెమ్